తాలూకా సిఐగా ఉన్నటువంటి విజయకృష్ణ గారు అతన్ని 3 రోజుల పాటునేమో స్టేషన్లో ఉంచి నైట్ ఇంటికి పంపించడం, మార్నింగ్ మళ్ళీ పిలిపించడం, అలాగే అతన్ని స్టేట్మెంట్ మళ్ళీ మార్చి రాస్తావా లేదా, నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నీతో ఈ నేరం చేయించారని చెప్తావా లేదా, లేదంటే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, మీ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడతానని చెప్పేసి తాలూకా సిఐ గారు బెదిరించారు అని చెప్పేసి ఆ బాధితుడు చెప్పినటువంటి అంశం. అది అతను బయటకు వచ్చిన తర్వాత 3 రోజులు 2 రోజులు సిఐ గారితో ఇబ్బందులు ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి అన్న ఇలా నీ పేరు చెప్పమని బాగా మెంటల్ టార్చర్ చేశాడు, అన్న అరెస్ట్ చేశాడని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత పుట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఒంగోలు ప్రెస్ మీట్ పెట్టడానికి బయలుదేరారు. అసలు నాకు ఏ సంబంధం లేని కేసులో నా అనుచరులను ఇబ్బంది పెట్టి నా పేరు చెప్పించి ఆ కేసులో నన్ను ఇరికించాలని ప్రయత్నం చేయడం ఏంటి? కూటమి ధర్మం కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలుగా నోరు మూసుకుని ఏమీ మాట్లాడకుండా నేను అక్కడ ఉన్నాను, కార్యకర్తలు స్థానికంగా ఇబ్బంది పెడుతున్నారని తెలిసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. అయినా సరే నా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉంటే ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉంటానని చెప్పేసి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరితే పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయలుదేరిన తర్వాత సగం దూరం వచ్చాక పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆపింది. మీరు ప్రెస్ మీట్ పెట్టద్దు, మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, మీరు పెట్టద్దు, ఆ విషయం మీద మేము మాట్లాడతాం, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి అంటే దాచేపల్లి దాకా వచ్చినటువంటి వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత ఏం జరిగిందనేది తెలియదు మనకి, బట్ ఆ సిఐ గారు అక్కడే ఉన్నారు. ఏం జరుగుతుందనేది మనకి ఇంకా అప్పుడు ఆయన ప్రెస్ మీట్ అన్నారు, వెళ్ళాము, ఎందుకు సార్ అంటే ఇది కారణం అని చెప్పారు. సరే అన్నాం. తర్వాత మధ్యలోనే ఫోన్ చేసి వెనక్కి వెళ్తున్నానమ్మా, సార్ ఇలా చెప్పారు, పార్టీ ఆఫీస్ నుంచి ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్తున్నానని చెప్పి చెప్పామన్నారు. ఓకే సరే సార్ అని చెప్పేసి వచ్చేసాం. ఇంకా తర్వాత మేము పట్టించుకోలేదు, ఆ విషయం గురించి మాట్లాడలేదు. బట్ నిన్న మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడానికి కారణం ఏంటి అంటే బొమ్మినేని మురళిని ఎలా అయితే బెదిరించారో సిఐ గారు బెదిరించారని బొమ్మినేని మురళి చెప్తున్నారు కాబట్టి అట్లాగే ఒక క్రషర్ ఉంటుంది చేమకుర్తిలో, ఆయన పేరు నరసింహారెడ్డి ఏదో పేరు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మనిషిది ఆ క్రషరు. వాళ్ళు ఏదో డస్ట్ వస్తుంది క్రషర్ లో నుంచి, ఆ డస్ట్ తోలుకుంటున్న క్రమంలో మైన్స్ మీద చెస్ కలెక్షన్ కు దేనికో ఏఎంఆర్కి ఇచ్చినట్టున్నారు. ఏఎంఆర్ వాళ్ళు ఆ ట్రక్ ఆపారు. ట్రక్ ఆపితే ఈ మైన్ ఆ క్రషర్ ఓనర్ కి అండ్ ఏఎంఆర్ వాళ్ళకి మధ్య ఒక గొడవ జరిగింది. అది పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కొట్లాట కేసు అంటే వైలేట్ చేసిన అక్కడ పీస్ ని వైలేట్ చేసి ఒకళ్ళు మాట్లాడుకొని గొడవలు పడ్డ కేసు నమోదైతే దాన్ని నరసింహారెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారు, అన్న ఇలా జరిగింది, ఏఎంఆర్లు గొడవైంది, వాళ్ళకి నాకు కేసు పడింది అని చెప్పేసి అంటే ఏఎంఆర్కి సంబంధించినటువంటి రాజేష్ అనేటువంటి ఒక ఆయనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి మనవాడండి వాడు, మీరు తెలియక గొడవ పడ్డట్టున్నారు, అది నేను మాట్లాడతాను, మీరు కేసులు వాపస్ తీసుకుంటారు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. కేసు వాపస్ తీసుకోమని వెళ్ళినటువంటి పర్పస్ లో మళ్ళీ అదే సిఐ గారు సదరి నరసింహారెడ్డి గారికి ఎవరికో నువ్వు వాస్తవ ఫోన్ చేపిస్తే నేను తీసేస్తానా ఏంటి, మామూలుగా అయితే మామూలు కేసు పడింది మీద పెట్టి కేసు, ఇప్పుడు దాన్ని వేరేలాగా నేను కడుతున్నాను చూసుకోమని చెప్పేసి హత్యాయత్నం కేసు ఏదో కట్టారంట ఎఫ్ఐఆర్. ఇది జరిగినటువంటి విషయం. ఇది ఆయన మళ్ళీ బయటకు వచ్చి నరసింహారెడ్డి గారు వాసు గారికి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, సిఐ ఇట్లా చెప్పాడు అని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో మళ్ళా మురళి విషయానికి నరసింహారెడ్డి విషయానికి మధ్యలో సదరు సిఐ గారు మన పార్టీలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు పెద్దలకు ఫోన్ చేసి, సార్ నాకు పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే నేను ఆయన మీద ఇట్లా ప్రెజర్ చేయాల్సి వచ్చింది, నన్ను ఎక్స్క్యూజ్ చేయమని చెప్పండి, నేను జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా వెళ్ళేంత వరకు నన్ను ఇక్కడే ఉంచమని చెప్పండి అని చెప్పేసి కొందరెవరు మన పార్టీ పెద్దలకు కూడా ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసుకున్నారు అని చెప్పేసి నాకు తెలిసినటువంటి సమాచారం. అది త్రూ వాసు గారి ద్వారానే తెలిసింది. ఇలా పలానా మన పార్టీ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడాడంట, ఆయన నాకు చెప్పారు. పేర్లు వద్దు, వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడడం కరెక్ట్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఇది జరిగిన విషయము. దానికి ఇక ఆయనకు వాసు గారికి ఎన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నాను, ఆల్రెడీ పార్టీ అధిష్టానానికి చెప్పాను, బట్ యాక్షన్ తీసుకున్నారు లేదన్నా నాకు తెలియదు. బట్ ఆ తాలూకా సిఐ గారి ప్రతిస్పందన మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంక ఇట్లా అయితే ఎక్కడన్నా హత్యానేరాలు జరిగిన అందులో వాసు ఉన్నాడని చెప్పండి అని చెప్తారు, బెదిరిస్తారు వాళ్ళని, లేదంటే ఇంకేదైనా తెఫ్ట్ జరిగిన అందులో వాసు గారి దమ్మంటే తీసుకెళ్ళామని చెప్పమంటా ఉంటారు, లేదంటే వాసు గారి కార్యకర్తలు క్యాడర్ చేశారని చెప్పిస్తారు, దొంగలతో అయినా అంతకులతో ఎవరితో అయినా సరే. ఇంక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా గా ఉంటాం, లేదంటే వాళ్లే క్రైమ్ ని ఇటు చెప్పండి అని చెప్పేసి క్రైమ్ ని మోడలేట్ చేయడం తప్పు కదా. ఈ విషయాన్ని నేను డెఫినెట్ గా మాట్లాడతానని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గారి వల్ల జరుగుతోంది అని చెప్పేసి ఆయన భావించారు కాబట్టి సదరు సిఐ గారు కూడా పైన ఉన్నటువంటి ఒత్తిడి వల్ల చేశానని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి కొందరు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈయన ప్రెస్ మీటు, మళ్ళా జనార్దన్ గారి ప్రెస్ మీటు, మళ్ళా వాసు గారి ప్రెస్ మీటు, ఆ తర్వాత కమిటీ మాట్లాడడం, ఇదంతా జరిగిన విషయం మీకు తెలిసిందే. ఇది వాస్తవం. ఇది నేను లైవ్ లో ఉన్నాను కాబట్టి ఇదే జరిగింది, ఇది వాస్తవం, ఇది నాకు తెలుసు. ఇది ఇంకోటి
సిఐ గారికి నాకు ఎలాంటి వైరం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ తాలూకా ప్రెమిసెస్లో ఏదైనా జనసేన కార్యకర్తకో ఇంకొకరికో నాకు తెలిసిన వాళ్ళకో ఇష్యూ వస్తే ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. కన్సర్న్ సెక్టార్ ఎస్ఐకి ఫోన్ చేసి మరి అరుణ గారి ఏదో ఇష్యూ ఉందంటే చూడండి వాళ్ళకి చేసి పెట్టండి అని చెప్పేసి చెప్తారు. నాకు చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు, నాకు ప్రయారిటీ ఇస్తారు. సిఐ గారితో నా వ్యక్తిగతమైన కంప్లైంట్ అయితే ఏమీ లేదు. ఆయనకు సంబంధించి నేనేమి దీన్ని చేయట్లేదు నెగిటివ్గా. కానీ జరిగిన విషయం చెప్పాలి కాబట్టి 100% చెప్తున్నాను. నాకు ఫేవర్ చేశారు కదా అని తప్పు జరుగుతుంటే సమర్థిస్తానంటే అది నా వ్యక్తిత్వం కాదు. కాబట్టి తప్పును తప్పుగా చెప్పాలి, మంచిని మంచిగా చెప్పాలని నా ఉద్దేశం. ఇక్కడ నేను ఎవరి సైడ్ కాదు, మధ్యలో ఉన్నాను కాబట్టి విషయం చెప్తున్నా. ఇంకో నెక్స్ట్ విషయము, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ప్రెస్ మీట్గా గౌరవ జనార్దన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు. సరే వాటన్నింటినీ నాకు సంబంధం లేదు, అది వాళ్ళిద్దరు ఎలా చూసుకుని నాకు సంబంధం లేదు. కానీ ఒక మాట అన్నారు, అది ఖచ్చితంగా కూటమికి దెబ్బేసేటువంటి విషయం. భవిష్యత్తులో మా గొంతులో వెలక్క అడ్డుపడి ఉంటే అంశం అది కూటమిని డిఫెండ్ చేసేటప్పుడు. ఏంటంటే అది స్టేషన్లో ఉన్న ఒంగోలులో ఉన్నటువంటి ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి సిఐలు అందరినీ నేనే తెచ్చుకున్నాను, డిఎస్పీ గారు నేనే తెచ్చుకున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడడం. అది కూటమి రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిగా కలిసి ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఎన్నో విధాలుగా కొంత పాలనలో ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి గత ప్రభుత్వం తాలూకు ఫ్యూడలిస్టిక్ పరిపాలన విధానాలు ఏవి మన దానిలో ఉండకూడదని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఇట్లాంటి మాటలు కూటమి మీద బురద జల్లడానికి అలాగే వైసీపీకి ఆయుధాలుగా పనికొచ్చేటువంటి మాటలు కాదా? ఒక ఎస్పీ సిఐ గారి యొక్క పనితీరులో విధానాల్లో పొరపాట్లు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో వీఆర్లోకి పంపిస్తే 3వ రోజు మళ్ళీ అదే సిఐని తీసుకొచ్చి అదే స్టేషన్లో కూర్చోబెట్టడం కాకుండా నేనే తెచ్చాను అని చెప్పేసి సాక్షాత్తు శాసనసభ్యులు గారే మీడియా ముఖంగా చెప్తూ ఉంటే ఇది భవిష్యత్తులో కూటమికి నెగిటివ్గా పరిణమించే పరిణామం అవునా కాదా? అలాగే జిల్లా హెడ్గా ఉన్నటువంటి ఎస్పీ తన వృత్తిలో భాగంగా తన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ని సరి చేసుకునే భాగంగా పక్కన పెడితే అసలు డిపార్ట్మెంట్కి ఏ సంబంధం లేని కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి తీసుకొచ్చి పెడితే రేపొద్దున వాళ్ళకి వీడియో కాన్ఫరెన్సులు లేదంటే కాల్ కాన్ఫరెన్సులు లేదంటే క్రైమ్ రివ్యూలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎస్పీ గారు అండర్ కంట్రోల్లో జరుగుతాయా లేదంటే జనార్దన్ గారి అండర్ కంట్రోల్లో సిఐ గారు పనిచేస్తారా? ఇవి తాలూకా లిమిట్స్లో దొంగతనాలు, మర్డరో ఇంకొకటో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పైన డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని క్వశ్చన్ చేస్తుందా, జనార్దన్ గారిని క్వశ్చన్ చేస్తుందా? ఇప్పుడు ఉద్యోగాల నియామకాలు ఆర్టికల్ నెంబర్ 309 ఏదో ఉండిద్ది అనుకుంటారు రాజ్యాంగంలో, నియామకాలు ఎలా చేపట్టాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టికల్ 355 పోలీస్ యాక్ట్ ప్రకారమే వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి. అవన్నీ హోమ్ శాఖ అండర్ కంట్రోల్లోనూ అండ్ డిపార్ట్మెంట్ హైరార్టీసీ చేతుల్లోనూ ఉంటాయి. వీటన్నిటి ప్రకారం ఇంత చేసినప్పుడు వాళ్ళు హైరార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేల చేతుల్లోనే సిఐ నుండి వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసే పని అయితే ఇంక ఇది నియామకాలంతా ఎందుకు, ప్రభుత్వానికి ఖర్చులన్నీ ఎందుకు, ప్రజా ఖజానా మీద భారం అంతా ఎందుకు? సింపుల్ గా ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ మనుషులను తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫిట్నెస్ తో కూడా పెద్దగా పని లేదు డిపార్ట్మెంట్కి. వాళ్ళు పాపం ఎస్ఐలు అవ్వాలి, సిఐలు అవ్వాలని చెప్పేసి ఏళ్ల తరబడి నోరు కట్టేసుకొని దేహదారుడ్యం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసుకొని వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు ఒంటి మీదకి యూనిఫామ్ తెచ్చుకొని ఒక గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చి రాజకీయ నాయకుల చేతుల్లో పనిచేయాలా? అట్లానప్పుడు వాళ్ళ మనుషుల్లో పెట్టుకుంటే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ మనుషులు, ఇంకో గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని పనులు చేయించుకోవచ్చు. ఇంకా లా అండ్ ఆర్డర్ ఎందుకు, దానికి ఒక సిస్టమ్ ఎందుకు, దానికి మళ్ళీ ఐఈసీ, డిఈసీ, మిగతా డిఎస్పీలు, ఎస్పీలు, ఇంక ఇవన్నీ ఎందుకు? ఈ సిస్టమ్ అంతా ఎందుకు? అవసరం లేదు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తుంది తాలూకా ప్రెమిసెస్లో, ఇప్పుడు ఎస్పీ గారిలో లేదంటే ఇంకొకరిని సస్పెండ్ చేస్తారు కానీ జనార్దన్ గారు సస్పెండ్ చేయరు కదా. డిపార్ట్మెంట్ వారు, హైరార్టీసు, సంబంధిత పోలీస్ శాఖ, మంత్రిత్వ శాఖ ఎవరు కూడా రెస్పాన్సిబుల్ ఎవరు దీనికి? ఓపెన్ గా మీడియా ముందు చెప్పడం ఏంటి? జరిగేదంతా అదే జగమెరిగినటువంటి రహస్యం అంటారు. ఆ చెవులో చెప్తారు కానీ ఊరంతరకు తెలుసు అన్నట్లుగా. ఇది ఓపెన్ గానే తెలిసిన విషయమే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలస్తులను తీసుకొచ్చుకొని పెట్టుకోవడం అనేది. బట్ మీడియా ముఖంగా చెప్తే రేపొద్దున అదంతా మా భుజాల మీద భారమై కూర్చుంటది కదా. నేనే కాదు, టీడీపీ అధికార ప్రతినిధితో ఇంకొకరు మాట్లాడాల్సి వస్తుంది. అపోనెంట్ లో సరైనటువంటి వైసీపీ వ్యక్తి కనుక ఉంటే ఈ పాటికి ఒంగోలు సరైనగా ఉన్నట్టయితే వైసీపీ వాళ్ళు ఈ పాటికి తగులుకొని ఉండాల్సింది వాళ్ళు మీడియా ముఖంగా. అంటే ఇప్పుడు ఒక టీడీపీ వ్యక్తికి ఒక వైసీపీ వ్యక్తికి గొడవ అవుతుంది సపోజ్, అక్కడ న్యాయం ఆలోచించకుండా ఎమ్మెల్యే గారు సైడ్ తీసుకుంటారనే అర్థం. తప్పు వైసీపీ వాళ్ళ వైపు లేదా జనసేన, టీడీపీ లేదానికి ఇష్యూ అవుతుంది. అక్కడ కూడా ఎమ్మెల్యే గారు సైడ్ తీసుకుంటారు. ఎమ్మెల్యే మనిషి నేనే పెట్టించానని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఓపెన్ గా. ఏంటిది నాకు అర్థం కాలేదు నిజంగా. ఇంకొకటి
అది అలా ఉంటే ఇప్పుడు అది జిల్లా ఎస్పీ గారు సంబంధం లేకుండా జరుగుతుందా అంటే ఏమో మరి ఆయన సంబంధం లేకుండా జరుగుతుందని స్థానికంగా జరుగుతున్నటువంటి విషయం ఇది. అసలు ఒక్క సిఐ గురించి రెండు పెద్ద పెద్ద వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య ఇంత అగాధం వస్తా ఉంటే ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు అనేది నాకు కూడా అర్థం కాని విషయం. మీకు ఒకవేళ క్యాస్ట్ ప్రయారిటీ ఏమన్నా ఉంటే వేరే అదే క్యాస్ట్ నుంచి వేరే వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా. బోల్డ్ డెలిగేషన్స్ ఏవో వస్తున్నాయంట. నేను అక్కడ కూడా ఎవరినో ఒక లేడీని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మాట్లాడుతున్నారు నాకు లిటరల్ గా మీడియా మమ్మల్ని మేము కనిపించలేదు కాబట్టి మీకు కనిపించి ఉండకపోవచ్చు. ఆమె మాట్లాడితే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఏంది ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి. జరుగుతుందా అంటానికి నా జీవితం కూడా ఒక ఉదాహరణ. గత గవర్నమెంట్ లో ఎస్ఆర్కే రెడ్డి అదే తాలూకా సీఐగా ఉండేవాడు. ఇప్పుడు పొదలకూరులో ఉన్నాడు. వేమిరెడ్డి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పని కట్టుకుని తీసుకెళ్లారు. ఫస్ట్ టర్మ్ లో జాయినింగ్ అయ్యాడు అనుకుంటాను ఆయన. లోకేష్ గారు నెగిటివ్ బుక్ లో ఉన్నప్పటికీ కూడా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బతిలు అడుగుని తీసుకెళ్లిపోయారు ఎస్ఆర్కే రెడ్డి గారిని. ఆయన సేమ్ ఇలాగే నన్ను ఇలాగే బెదిరించాడు. అప్పుడు వైసీపీకి ఫేవర్గా, వాసు గారికి అనుకూలంగా, వాసు గారు మనుషులు చెప్తే వాసు గారికి తెలియదు ఈ విషయం మళ్ళా. ఎందుకంటే వాసు గారిని కలవడానికి వెళ్తేనే నన్ను బెదిరించాడు. ఆయన గెలిస్తే వేరేలాగా చేస్తానని చెప్పేసి. అది జరుగుతుంది, ఆ విషయం నాకు తెలుసు. నేను నా మహిళ మాట్లాడుతుంటే నా గతం నాకు గుర్తొచ్చి కళ్ళంటి నీళ్ళు వచ్చాయి నాకు. ఈ విషయం అందరికీ తెలుసు ఒంగోలు, కానీ ఎవరు పాప మాట్లాడరు బయటికి. ఇలా జరుగుతుంటే ఇవన్నీ మాట్లాడాల్సిన బాధ్యత గౌరవ హోమ్ మినిస్టర్ గారి మీద, ఐజీ గారి మీద, డిఐజీ గారి మీద, ఎస్పీ గారి మీద బాధ్యత ఉందా లేదా ఇట్లా జరుగుతూ ఉంటే? అసలు ఎస్పీ గారు పక్కన పెట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు పెట్టుకోవడం ఏంటి, దాని వ్యవస్థ సమర్థించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంత గొడవలు జరుగుతుంటే ఇప్పటికి కూడా ఈ విషయం గురించి అధిష్టానాలు దృష్టి పెట్టకపోవడం ఏంటని ఇది కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ విషయం మాట్లాడదాం. జాయినింగ్స్. ఫస్ట్ విషయం, నేను ఓపెన్గా పాలిటిక్స్ చేస్తానండి, ఇదైతే క్లియర్. నేను స్ట్రైట్గా ఏమున్నా సరే మనసులో ఒకలాగా, మైండ్లో ఆలోచన ఒకలాగా, ముందు బిహేవియర్ ఒకలాగా నేను ఉండను. గతంలో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ముమ్మాటికి బరాబర్ విమర్శించా. అది కాస్త ఘాటుగా ఉండొచ్చు, తిట్లు పూర్వకంగా ఉండొచ్చు. అందులో చాలా టీడీపీని కూడా విమర్శించాను, లోకేష్ గారిని విమర్శించాను, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను. ఇంకా ఎవరైనా ఆ పార్టీలో అప్పుడు కళ్యాణ్ గారిని లేదంటే జనసేనని నెగిటివ్ గా మాట్లాడుంటే వాళ్ళని కూడా డెఫినెట్ గా విమర్శించి వాళ్ళకి నా సోషల్ మీడియా అకౌంట్స్ లో అవి అలాగే ఉంటాయి. నేను డిలీట్ కూడా చేయాలో చూసుకోండి కావాలంటే. వన్స్ పవన్ కళ్యాణ్ గారు కూటమి అన్న తర్వాత ఇప్పటి వరకు నాకు ఎంత ఇబ్బంది జరిగినా స్థానికంగా కనీసం నేను కష్టపడ్డ, నాకు కనీసం ప్రయారిటీ ఇవ్వకపోయినా సరే లోకల్ గా, ఈ రోజుకి నేను ఒక్క మాట టీడీపీకి యాంటీగా మాట్లాడలా. ఒక్క మాట కూడా. నాకు టీడీపీ కోవర్ట్ అని పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ నా ముద్ర పడుతున్నప్పటికీ ఇవాళ కూడా నేను యాంటీ టీడీపీ మాట్లాడలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంకా ఆయన ఏ కూటమి అయితే అన్నారో ఆ కూటమిని ఆయన బ్రేక్ చేయలేదు. ఆయన బ్రేక్ చేయనంత వరకు నేను బ్రేక్ చేయను. ఏం జరిగినా సరే, నాకు నష్టం జరిగినా లాభం జరిగినా నేనైతే కూటమికి యాంటీ వాయిస్ మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక్క స్టాండ్ కూడా నేను చేయను. అందులో భాగంగా నేను ఒక్క మాట కూడా ఇప్పుడెప్పుడు మాట్లాడలేదు. వాసు గారిని గతంలో మాట్లాడాను. వైసీపీ జనసేనలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసి నడవాల్సింది మీరు అన్నారు కాబట్టి తూచా తప్పకుండా ఫాలో అవుతాను. అలాగని నేను వచ్చి జనార్దన్ గారి మీద లేదంటే టీడీపీ వాళ్ళ మీద చాడీలు చెప్పడం, లేదంటే జనసేనలో ఇంకెవరైనా చాడీలు చెప్పడం, ఇలాంటి ఎప్పుడు చేయలే. ఇప్పటి వరకు ఎవరి దగ్గర చేయను కూడా. నాకు బేసికల్లీ నా వ్యక్తిత్వం అది కాదు. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించో, నా గురించో, మా పని గురించి మాట్లాడదు. థర్డ్ పర్సన్ గురించి అసలు డిస్కషన్ అయితే నాకు ఇష్టం ఉండదు. నా సమయాన్ని ఎవరి గురించో వెచ్చించడం నాకు ఇష్టం ఉండదు. ఇది నా వ్యక్తిత్వం. అయితే ఇప్పుడు నా అకౌంట్లో ఉన్నటువంటి పాత పోస్టులను తీసుకొచ్చి ఒంగోలు టీడీపీ వారు లేదంటే ఒంగోలు టీడీపీకి అనుకూలమైనటువంటి సోషల్ మీడియా టీడీపీ వారు పోస్టులు క్రియేట్ చేసి కొన్ని పాత తీసుకొని నా గురించి నెగిటివ్గా తిప్పుతున్నారు. వాసు గారిని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో మధ్యలో నన్ను కూడా పావుగా వాడుతూ తిప్పుతున్నారు. నేను ఒకటి అడుగుతానండి క్లియర్గా, బాధపడద్దు, ఇది కొంచెం ఘాటుగానే అడిగేదాన్ని బేసిక్గా. బట్ నేను సమయాన్ని ఉపయోగించుకుని నోరు జరిగేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు కాబట్టి పొలైట్గానే అడుగుతున్నా. ఎంతమంది వైసీపీ వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకుని వాళ్ళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నారు. వాళ్ళకి మీరు ఎట్లా టికెట్లు ఇచ్చారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు మీ టీడీపీకి కేటావర్ అక్కడ ఇబ్బంది పడలేదా? జనసేనకి కేటావర్ ఇబ్బంది పడలేదా? అఫ్ కోర్స్ దీనికి మీరు మళ్ళీ వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు అని చెప్పేసి ఏమన్నా సమర్థించుకుంటారేమో. పార్టీ గుర్తు మీద గెలిచారు, తీసిన వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చారు, అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంతమంది మీకు టీడీపీలోకి రాలేదు వైసీపీ వాళ్ళు? కరి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు ముగ్గురు ఏమి వచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికో మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది? అలాగే అడుగుతాను. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నా నోటితోనే నేను చెప్పను. ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారను. ఏది కూడా ఏ టైం ఎలా ఉండిద్దో తెలియదు రాజకీయాలు అన్నాక. కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్గా.
గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అక్కడ ఏంటి మీకు సపోర్ట్ అయింది సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్ పాజిటివ్గా ఉంది కూడా పాజిటివ్గా ప్రేమిస్తున్నారు విగ్రహాలు పెట్టేలాగా. మరి ఇదే విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలోనో లేదంటే జనసేనకో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో లేదంటే మాకు వర్తించదా? ఒకళ్ళు చేస్తే సంసారం ఇంకొకళ్ళు చేస్తే ఇంకొకటి ఏంటి? ఇది మీకు అంటానికన్నా కనీసం అనిపించట్లేదా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఏ విషయంలో గెలుకున్నాం? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వైసీపీలో జాయిన్ అయితే ఏ నియోజకవర్గంలో లేదు, ఒక ఒంగోలు నియోజకవర్గంలో ఎందుకు వస్తుంది సమస్య? నాకు అర్థం కావట్లేదు అసలు. టీడీపీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, అన్ని చోట్ల అదే జరిగింది కదా. రాజకీయ ఇబ్బందులు అన్ని పార్టీలు. ఇప్పుడు మొన్న మా పార్టీ కార్యకర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. మేము మాట్లాడామా? టీడీపీ పెట్టింది, ఎమ్మెల్యే గారు పెట్టించారు అని నాకు తెలిసింది. తర్వాత నేను మాట్లాడానా? అది రాజకీయంగా జరిగేటువంటి విధానాలు అవన్నీ. మీకు వ్యక్తిగత గొడవలేం లేవు కదా. ఆయనకు జనార్దన్ గారికో లేదంటే వాసు గారికో వ్యక్తిగత గొడవలేం లేవు, అన్ని పొలిటికల్ గొడవలే. పొలిటికల్ ఉన్నప్పుడు ఉండవా? ఏంది రచ్చ మాకు? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు క్యాడర్ ఏమో పోటీ చేస్తామంటున్నారు, ఇంతవరకు ఏం డిసైడ్ అవ్వలేదు. రేపు పొద్దున మళ్ళీ ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఏమైనా ఇబ్బంది జరిగితే వీళ్ళు కనీసం సపోర్ట్ చేస్తారా చెయ్యరా? కూటమి పరిస్థితి ఏంది? వీళ్ళు మళ్ళీ కార్తీక దీపంలో పాటలాగా ఆరనీయకమా ఈ దీపం వైసీపీ దీపం అన్నట్టుగా తీసుకెళ్లి వైసీపీ బతికిస్తారేమో గ్రౌండ్ లెవెల్లో ఈ వివాదాల వల్ల అని చెప్పేసి మేము టెన్షన్ పడుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ కనుక వస్తే కర్మకాలి మేము బాధితులం అవుతాం 100%. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ పోతారు, పెద్ద పెద్ద వాళ్ళంతా. మా పరిస్థితి ఏంటి? అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఒక 5 సంవత్సరాలు వస్తే అమరావతి ఆడే పురుగులు పట్టిపోయింది, బూజు పట్టిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, వైజాగ్ భ్రష్టు పట్టిపోయింది, రాజధాని లేకుండా రాష్ట్రం అంతా గందరగోళం అయిపోయింది, ఉద్యోగాలు రాలేదు. ఇవాళ ఎట్టో సచ్చి చెడి ముఖ్యమంత్రి గారు డిఎస్సీ ఉద్యోగాలు వేస్తుంది, దాని మీద కూడా మళ్ళీ యుద్ధాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల మీద యుద్ధాలు చేసి వాటిని ఆపేరు. ఇన్ని రకాలుగా నష్టం జరుగుతుంటే రాష్ట్రానికి మళ్ళీ అతను వస్తే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితికి పడిపోయిద్దామని చెప్పేసి మేము టెన్షన్ పడిపోతా ఉంటే ఏంటి రచ్చ నాకు అర్థం కావట్లేదు. లోకల్ గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ గొడవల మధ్య గెలవగలరా? ఒక పార్టీ వ్యక్తిగత నిర్మాణంలో ఇంకొక పార్టీ జోక్యం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు లా అండ్ ఆర్డర్ సిస్టమ్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం ఏంటి? అసలు అది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కాదా? విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్పి బాహాటంగా చెప్పడం కాదా? అప్పుడు జగన్ కి మనకి తేడా ఏంటి? మధ్యలో మళ్ళీ మమ్మల్ని పరిపోషణ చేయాలని చూస్తారా? అప్పుడు ఇట్లా మాట్లాడింది బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఇట్లా మాట్లాడు. ఇదే క్వశ్చన్ మీరు ఒకసారి ఎన్టీఆర్ గారి విషయాలు అప్లై చేసుకోండి. మొత్తం నన్ను అన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని నాకు ఆన్సర్ చేయండి. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, వాళ్ళతో ఎలా పని? ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక్క మాట అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు? అసలు గొడవ ఆయన వల్ల జరిగిందా? ఆయన ఏమైనా ఇక్కడ ఏమైనా వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడా? ఒక్క మాట ఆయన డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడా? మొన్న వాళ్ళ అబ్బాయి పదవి కోసం అర్జీ పెట్టుకునేటప్పుడు ర్యాలీ జరిగితే ఆ పార్టీ ఆఫీస్ ముందుకు వెళ్ళి గంజాయిలు కూడా నేను లైవ్ లో ఉన్నా అక్కడ. పైగా నేను క్లియర్ గా చెప్పా, అట్లీస్ట్ ఆ పార్టీ ఆఫీస్ ముందు ఎవడో హార్న్ కొట్టి సైలెన్సర్ రైస్ చేయడానికి కూడా వీల్లేదని నేను అక్కడ ఇంటి దగ్గర అందరికి చెప్పి మరి బయలుదేరా. ఎవ్వరు చేయలా. మీకు ఇంటెలిజెన్స్ దగ్గర వీడియోలు ఉంటాయిగా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర తీసి బయట పెట్టండి. నిజంగానే టీడీపీ ఆఫీస్ దగ్గర ఎవరైనా జనసేన వాళ్ళు కానివ్వండి, వాసుగారి వర్గం కానివ్వండి, ఎవరైనా గొడవ చేశారని చెప్పేసి మీ దగ్గర రిపోర్ట్ ఉంటే తీయడు బయటికి, వీడియో ఉంటే బయట పెట్టండి చూద్దాం. ఏంటి మాటలు? పార్టీలో కలిసినాము, ఎంత సమయం ఎంత వెళ్ళాలి? పోనీ లోకల్ గా మాట్లాడుకున్నాం, స్టేట్ పాలిటిక్స్ తీసేయండి. గంగాడ సుజాత గారి మీద మీరే కదా చెలవ పలవలు ప్రచారం చేశారు ఆ రోజు. మరి మీ పార్టీలోకి ఎట్లా తీసుకున్నారు ఆమె నాకు మీద కేసులు పెట్టింది. నేను స్టేషన్ చుట్టూ తిరిగేలా చేసింది. నన్ను అడిగారా మీరేమన్నా ఆమె తీసుకునేటప్పుడు పార్టీలోకి? 11 మందినో 12 మందినో కార్పొరేటర్లను తీసుకున్నారు వైసీపీ నుంచి. వాళ్ళందరూ మీద మీరే ఎలిగేషన్స్ చేశారు, రకరకాల ఎలిగేషన్స్ చేశారు ఆ రోజు. ఎవరికి వాళ్లే రచ్చ ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళందరినీ తీసుకున్నారు కదంటే. మీ పార్టీలోకి వస్తే పునీతులు అయిపోతారని, జనసేనలోకి వస్తే పాపిస్టులు అయిపోతారా ఏంటి? ఈ జనసేనలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీకు చేసినటువంటి అన్యాయం ఏంటో చెప్పండి, మిమ్మల్ని అన్నటువంటి మాటలు ఏంటో చెప్పండి. పార్టీకి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్న మాట క్వశ్చన్ చేస్తాడు ఒక పెద్ద లీడర్. మేము అడగలేం, ఎమ్మెల్యేలు మేము అడిగితే పని చేస్తారా ఏంటి? మాకు రెస్పాండ్ అవుతారా ఏంటి? ఒక కలెక్టర్ కాడికి వెళ్ళి గట్టి గడిసాను అంటే నోరు కలదాను కాబట్టి నాకు కొద్దిగా గొప్ప రెస్పాండ్ అవుతారు, పెద్ద విషయాలు రెస్పాండ్ అవ్వకపోయినా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఆయన అడుగుతున్నాడు. మీరు నిజంగా ఒక లిస్ట్ రెడీ చేయండి. జనసేనకి ఇది ఇన్ని ఇచ్చాం, ఒంగోలు ఇన్ని ఉన్నాయి, జనసేనకి ఇన్ని ప్రయారిటీ ఇచ్చాం, ఈ జాబ్ ప్రయారిటీ ఇంత, ఈ స్థాయిలో ఈ జాబ్ ఈ పోస్టు అని చెప్పేసి మీరు ఒక లెటర్ రిలీజ్ చేయండి. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీకు ఎంతమంది పని చేశారు, మీరు ఎంతమందికి ఇచ్చారు అని చెప్పేసి క్లియర్గా అర్థం అవుతుంది కదా. అది అడగడం తప్ప? కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే అడగడం కూడా తప్పు అంటే గొంతు నొక్కేయడం మీద కదా ఇది. 150 వచ్చిన 11లో కూర్చోబెట్టింది ఆ కారణాలతోనే.
మన ఓటమికి మనమే మెట్లు కట్టుకుంటున్నామా? ఆటోమేటిక్గా మెట్లు కాస్త సమాధి అవుతాయి తర్వాత. దయచేసి స్థానిక శాసనసభ్యులు గారికి అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా రిక్వెస్ట్, నేనైతే ఈ విషయం మాట్లాడాలనుకోలేదు. ఇద్దరు సామెత దున్నపోతుల మధ్యలో దూడపిల్లలు కొట్లాట అని, దూడపిల్లలు నలిగిపోవడం అని, వాళ్ళ మధ్యలో నేను దూరాలని అనుకోలేదు కాబట్టి నేను అసలు మాట్లాడలేదు. కానీ వాంటెడ్గా ఒంగోలు టీడీపీ వాళ్ళు ట్రిగ్గర్ చేసి మరి నన్ను కిలికి మరి నా పాత అకౌంట్లో ఉన్నటువంటి పోస్టులు తీసుకొచ్చి మరి నన్ను బ్లేమ్ చేస్తానని ట్రై చేస్తా ఉంటే డెఫినెట్గా నాకు నేను డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, నా ఆత్మాభిమానం నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను మాట్లాడాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను టీడీపీ వాళ్ళు కూడా క్షమించాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసినా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి పనిచేస్తున్నాం. నాకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవు టీడీపీలో కూడా. కానీ నేను ఎవరి నుంచి ఏ లబ్ధి పొందింది లేదు. నన్ను ఎవరు కూడా అది ఎవరో కామెంట్లు పెడతా ఉన్నారు, కూటమిలో ఉండి లబ్ధి పొందుతూ టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంది అన్నట్టుగా ఏదో చెప్పారు. నేనేమి లబ్ధి పొందలేదు ఎవరి నుంచి కూడా. దయచేసి నా మీద అలాంటి అభాండాలు నిందలు వేయటం మానేయండి. నేను ఇప్పటికీ సింగిల్ ఎన్పీ కూడా ఆశించకుండా, అసలు అడగలేదు. మెయిన్ ఆశించడం అట్లా పెట్టి అడిగితే ఇవ్వలేదు అనేది వేరే, నేను అడగలేదు ఎవరిని కూడా. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తున్నాను. నాకంటూ ఒక రాజకీయ గోల్ ఉంది, దానికోసం మాత్రమే నేను నడుస్తూ ఉన్నాను. అంతే తప్ప ఎవరో ఏదో ఇస్తారనో ఇంకెవరో ఏదో చేస్తారనో మాటలు మార్చడాలు, వ్యక్తిత్వాలు మార్చడాలు ఇవన్నీ నా వల్ల అవ్వవు. నాకు అంత పెద్ద రాజకీయం ఇంకా అవ్వలేదు. నేను ఫెయిర్ పాలిటిక్స్లో ఉన్నాను ప్రజెంట్. దిగువ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఆ దిగువ స్థాయి పీపుల్ కోసమే నా ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ కోసం నిలబడే వాళ్ళ కోసమే నా ఆలోచనలు ఉంటాయి. దయచేసి ఈ విషయం గమనించి టీడీపీ మిత్రులు కూడా నన్ను క్షమించాలి. అలాగే పాస్ గారి విషయంలో మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాగే రాజకీయంలో ఏ పార్టీలు ఎప్పుడు ఎవరు ఉంటారు, ఎవరి ఎజెండా ఏంటి, ఎవరు ఎలా మారుతారు, ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే మనం చాలా చూస్తున్నాము. కూటమికి ముందు ఎలా ఉండేవాళ్ళం, కూటమికి తర్వాత ఎలా జరిగిందని చెప్పేసి ఇవన్నీ మీకు తెలియని కాదు. బట్ మీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరినో బ్లేమ్ చేసి ఇంకెవరినో వాడుకొని పావులుగా ఇబ్బంది పెడదామని చెప్పేసేటువంటి ప్రయత్నాలు అయితే మానేయండి. ప్రత్యేకించి పోలీసులతో బానిసత్వం చేయించడం మానేసేయండి, పోలీసులతో క్రైమ్ చేయించడం మానేసేయండి. ఎందుకంటే పివి సునీల్ కుమార్, సిద్ధార్థ కౌశల్ ఇట్లాంటి వాళ్ళ సునీల్ కుమార్ ఠానాని ఇంకెవరెవరో ఉన్నారు కదా, సిద్ధార్థ కౌశల్ కాదు, సారీ ఆయనకేం లేదనుకుంటాను. జత్వాని కేసులో ఏం జరిగిందో వాళ్ళంతా ఎంత తిప్పలు పడుతున్నారో తెలిసిన విషయం. బట్ వాళ్ళ ఉద్యోగాలు ఇంపార్టెంట్. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారిపోయారు కాబట్టి అంత పెద్దలు కూడా వాళ్ళ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే పరిస్థితి కూటమిలో జరగకుండా ఉండటం మంచిది. అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా మీకున్నటువంటి రైట్స్ని మీరు వినియోగించుకోండి. అంతే తప్ప మరీ వన్ సైడెడ్గా వెళ్ళి ఇలాంటివి చేయడం తప్పు. దాన్ని ఖచ్చితంగా ఖండించాలి, మీరు కూడా మార్చుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ ప్రజల చేతుల్లోకి వెళ్తుంది జడ్జిమెంట్ అనేది. ఎవరికి పాజిటివ్ ఇస్తారో ఎవరికి నెగిటివ్ ఇస్తారో తెలియదు. జగన్ అనుకున్నాడా ఏంటి 150 నుంచి ఓడిపోతాను డిపాజిట్లు కూడా లేకుండా అని చెప్పేసి? అనుకోలేదు కదా. కూటమికైనా అంతే. మనం చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. ఇదివరకులాగా ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కాదు, ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ విషయం మీరు గమనించుకోవాలి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి పదాలు వాడి ఉన్నా సరే నాకు తెలియక వాడేనట్టుగా నేను భావించి క్షమించండి దయచేసి. నమస్కారం.